ఒక మగాడు ఎలా అయినా మాట్లాడిని వాడిని జడ్జి చేయరు. బట్ ఒక ఆడది ఎలా మాట్లాడాలనే దానికి కొన్ని వందల ఆంక్షలు ఉంటాయి. నేను సెన్సిటైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కారణాలు, ఆర్ రాదర్ నేను ఎంపథెటిక్ గా ఆలోచించడానికి, వాళ్ళ షూస్ లో ఉండి నేను ఆలోచించడానికి కారణాలు కొన్ని కొన్ని సార్లు నాకు ఆ డైలాగ్ నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే ఆ డైలాగ్ నేను రాయడానికి కారణం అదే. అంటే ఈ రోజు మనకి అమ్మ నాన్న అయి ఉండొచ్చు, మన పేరెంట్స్. ఒకప్పుడు వాళ్ళు వాళ్ళు వయసులో ఉంటారు, ఒకప్పుడు వాళ్ళు కాలేజీలోకి వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మనం అది అసలు చూడాలనుకో. మనకి తల్లి తల్లి, తండ్రి తండ్రి, మనం ఇంతే పెట్టుకుంటాం. అరే, మనం పుట్టకముందు ఒక వయసులో వీళ్ళు కాలేజ్ స్టూడెంట్ అనేది మనకు వద్దు. మనం అసలు ఆ యాంగిల్లో చూడం. ఒకసారి మనం అవన్నీ కనుక కలుపుకుంటే ఈ భూమి మీద ఎన్ని ఎన్ని సమాధులైన ప్రేమ కథలు జ్ఞాపకాలు ఉండుంటాయి. అండ్ ఇంకోటి, దిస్ ఈజ్ అ వరల్డ్ వేర్ ఒక మగాడు ఎలా అయినా మాట్లాడిని వాడిని జడ్జి చేయరు. బట్ ఒక ఆడది ఎలా మాట్లాడాలనే దానికి కొన్ని వందల ఆంక్షలు ఉంటాయి. అండ్ ఆ రీజన్ వల్ల కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. సో ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంది. ఒరే, నాలా ముక్కు పుడకలు గుట్టించుకున్న వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే ఒక అబ్బాయిని నమ్మి ఇప్పుడు ఓ స్త్రీ తను తను ఇచ్చుకోవడం కానీ, ఇలాంటి వంద ఉంటాయి ప్రేమకి చిహ్నాలు. ఆ రోజు నేను నిన్ను ప్రేమించకపోయి ఉంటే, ఆ రాత్రి నేను నిన్ను నిజంగా ప్రేమించకపోయి ఉంటే నన్ను నేను ఇచ్చుకునేదాన్నా, లేకపోతే మన మధ్యలో అలా జరిగేదా, నేను చేయనిచ్చేవాన్నా, నీకోసం నేను అందరికీ అబద్ధం చెప్పి అక్కడి వరకు వచ్చేదాన్నా. ఇవన్నీ ప్రేమకు చిహ్నాలే. అమ్మాయిలు ఇది చెప్పరు, లోపల దాచేసుకొని సమాధిలో అయిపోయిన జ్ఞాపకాల్లో ఉంటాయి. అబ్బాయికి అన్ని చెప్పుకోవడం ఇష్టం ఫ్రెండ్ కి. వాడు కాల్ చేస్తేనే, మామ ఇది కాల్ చేసింది మామ, ఇట్లుంది మామ, ఇట్లుంది మామ, ఇది కలవడానికి వెళ్తున్నాం, ఇన్ని చెప్పుకుంటాం. సో అక్కడ ఆ అమ్మాయి నిలబడి ఒకసారి, అది ఎంటైర్ విమెన్హుడ్ తరపున ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడుగుతుంది. ఆ అమ్మాయి ఏం తక్కువ చేయట్లేదు ఎవరిని. అరే, మీ దానికి సాక్ష్యాలు ఉన్నాయి, మా దానికి Yeah. మనసులో దాచుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. మీరు చిన్నవాళ్ళు ఏం కాదు, మమ్మల్ని చిన్నగా చూడొద్దు అంటుంది ఆ అమ్మాయి అంతే, విత్ ఆల్ హర్ డిగ్నిటీ. అండ్ నాకు ఆ తాజ్మహల్ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయాలనిపించింది అంటే, శుద్ధియే యాక్చువల్లీ ప్లాన్ చేసింది వెళ్దాం అనుకొని. Correct. అది ఆ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నిజంగా ఆ అమ్మాయి ఆ రోజు వెళ్ళాలనుకుంది. ఈ రోజు వారణాసి అంటే యూపీ, సేమ్ స్టేట్ అది. ఆ అమ్మాయి ఒక్కదాన్ని తీసుకెళ్లి అక్కడ నిలబెడితే, అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మనకు లైఫ్ లో ఎప్పుడైనా బ్రేకప్ అయినప్పుడు, మనకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నప్పుడు, మనం ఆ వీధిలో నుంచి కూడా పోం. Correct. మనం మళ్ళీ ఆ సినిమా చూడం. ఆ అమ్మాయి మనకు ఎప్పుడో వినిపించిన పాట కూడా మనం వినం. ఎందుకంటే మనకి ఏదో జ్ఞాపకాలు వస్తాయని మనకు ఒక భయం. మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోతా ఈ రోజు అంతా అని ఒక భయం మనకి. కానీ నువ్వు యాక్చువల్లీ దాని ఎదురుగా వెళ్ళి నిలబడ్డప్పుడు కూడా స్తబ్దతగా ఉండి మొహం మీద చిరునవ్వుతో పక్కకి వెళ్ళగలిగితే కంప్లీట్ పే ఆఫ్ అనిపించింది.